హలో బ్రో, దేవరా ట్రైలర్ చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది? అవును, దేవరా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఆ ఫైట్స్ కానీ, ఆ వాటర్ ఫాల్స్ కానీ ప్రతి ఒక్కటి వండర్ఫుల్గా చేశారు. యూనిక్ అనిపిస్తుందా, లేకపోతే మిగతా సినిమాలు కాపీ చేసినట్టు ఏమైనా అనిపించిందా? లేదు లేదు, కాపీలాగా అంటే ఏం లేదు. మ్యాక్సిమం ఏంటంటే అన్ని కొత్తదనంతో కొత్త విధంగా ఉన్నాయి. మ్మ్. అంటే ట్రైలర్ చూసినప్పుడు ఏ సీన్లో మీకు గూస్ బంప్స్ లాంటి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా ట్రైలర్లో? యాక్చువల్ ఏంటంటే ఆయన యాక్టింగే చెప్పుకోవచ్చు గూస్ బంబుల్స్ అంటే. ఆయన కష్టపడే విధానం కానీ, ఆయన చేసే యాక్టింగ్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా గూస్ బంబుల్స్ లేపేస్తాయి. మరి ఈ దేవరా మూవీలో ఇప్పుడు ఫస్ట్ టైం జాహ్నవి కపూర్ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతుంది, అది ఎన్టీఆర్తోనే యాక్ట్ చేసింది కదా, ఆమె యాక్టింగ్ బాగుంది అనిపించిందా మీకు ట్రైలర్లో చూసినప్పుడు? అవును, తను కూడా చాలా కష్టపడ్డది. తను కూడా పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. ఇప్పటి వరకు అంటే దేవరా సాంగ్స్ 2 రిలీజ్ అయినాయి కదా, అందులో మీ బెస్ట్ చాయిస్ ఏంటి? ఏది బాగుంది అనిపించింది? ఇక ముందుగానే విడిచిరు కదా మన ప్రజల కోసం. ఏంటంటే చుట్టం వల్ల చుట్టే సంథింగ్ అది ఒకటి ఏంటంటే అది రొమాంటిక్ సీను ప్లస్ మళ్ళీ ఏంటంటే కొంచెం స్టెప్స్ అవి ఇవి ఏంటంటే అవి రొమాన్స్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతుంది. మీకు ట్రైలర్ చూసినప్పుడు అందులో ఏమేమి అంటే లవ్, ఇంకా యాక్షన్, కామెడీ అలా అంటే ఏ ఏ కేటగిరీకి చెందిన మూవీ అనిపించింది అది? ఆ, అది చూస్తే అంటే పర్లేదు, ఆల్ కంబైన్ మిక్స్ ఉన్నాయి అలా. ఆల్ మిక్స్డ్ మూవీ అంటారా? ఫైట్స్ అవి ఇవి అంటే ప్రతి ఒక్క ఇంకా దాని స్టోరీ నేను కొరటాల చూడలేదు శివ కాబట్టి. అంటే ఒక ఏమంటారు యాక్షన్ ఫైటింగ్స్, అది ఒక రేంజ్ లో ఉంటుంది ఆయన మూవీ, అంతే రేంజ్ లో ఈ మూవీ కూడా ఉంటుందంటారా? ఇప్పుడు ఏంటంటే ఏ మూవీ కానీ కూడా ఒక కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ మూవీ కూడా కానీ ఎవరైనా కానీ ఉన్నట్టు బెటర్ కదా, కాపీ పేస్ట్ చేయకుండా ఇంట్లో కూడా ఒక కొత్తదనాన్ని తీసుకొస్తారు. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్క డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి కొత్త విధంగా చేస్తారు కాబట్టి ఇంట్లో కూడా చేంజ్ చేస్తారు. ఎన్టీఆర్ కెరియర్లో ఇది మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్గా నిలిచిపోయే అవకాశం ఉందంటారా? 100కి 2% చెప్పుకోవచ్చు. 100కి 2%, 100కి 200% చెప్పుకోవచ్చు. సారీ, ఎందుకంటే ఆ మూవీలో నేను ఆల్రెడీ యాక్టింగ్ చేసిన. ఇది మన ఫైట్ సీన్స్ అవి ఉన్నాయి. ఆ ఫైట్ సీన్స్లో కూడా చాలా, ఎందుకంటే ఎన్టీఆర్ గారికి చిన్నగా అప్పుడు మీరు ఫైట్ సీన్ లో మీరు యాక్ట్ చేసినారు రియల్ గా? అవును, అంటే ఆర్టిస్ట్గా పోయినా. ఓకే. అప్పుడు కూడా ఏంటంటే డూబును పెట్టుకోకుండా చాలా వరకు ఆయననే కష్టపడ్డాడు. ఆ ఫైట్ సీన్స్ కూడా చాలా టైమ్స్ చేసిరు. చేసినా కానీ కూడా అలసిపోకుండా, బ్రేక్ తీసుకోకుండా, కొన్ని చిన్న చిన్నగా దెబ్బలు తాకినాయని కూడా మొత్తం తుడిచేసుకొని సింపుల్గా హార్డ్ వర్కింగ్ అనేది ఎన్టీఆర్కి చాలా డెడికేషన్, హార్డ్ వర్క్ అన్ని. ఇంకా ఓకే, ఈసారి కూడా ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటారు. రికార్డులు బ్రేక్ చేస్తుందా? 100% బ్రేక్ చేస్తుంది. అంటే ఇంతకుముందు ఉన్న సినిమాలను రికార్డులు కూడా బ్రేక్ చేస్తా అంటారా? అవును, 100% చేయాలనుకుంటున్నా. ఎందుకంటే అట్లని కాదు కానీ ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆయన యాక్టింగ్కు గుడ్ ఇంప్రెషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ అలాంటిది కాబట్టి, జెన్యున్గా ఉంటాడు కాబట్టి, జెన్యున్గా కష్టపడతాడు కాబట్టి మనం అది చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా మరి దేవరా టీమ్కి? ఆల్ ద బెస్ట్ దేవరా టీమ్.